హలో ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ కూల్ సోలో. ఎప్పుడన్నా ప్రాంప్ట్స్ యూస్ చేసి ఏదైతే ఇమేజెస్ జనరేట్ చేశారా? అయితే ఈ వీడియోలో మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి బింగ్ బ్రౌజర్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ అయ్యాక బింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసి కింద యాప్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనపడతాయి. అందులో ఇమేజ్ క్రియేటర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. శాంపుల్ ఏఐ ప్రాంప్ట్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాన్ని కాపీ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మార్చుకోండి. ప్రాంప్ట్ని టెక్స్ట్ ఏరియాలోకి పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం సేపు లోడ్ అయ్యి మీకు ఏఐ ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇవే మన ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ లోగోతో అడిగాం కాబట్టి మనకి ఇన్స్టాగ్రామ్ లోగోతో ఇమేజెస్ అనేవి జనరేట్ చేసింది. టెక్స్ట్లో మీరు యూజర్ నేమ్ ప్లేస్లో మీ యూజర్ నేమ్ ఇచ్చుకోండి. లోగో నేమ్లో ఇన్స్టాగ్రామ్ ప్లేస్లో మీకు నచ్చిన లోగో నేమ్ ఇచ్చి ఇమేజెస్ని జనరేట్ చేయండి. ఇక్కడ నాకు ఫోటోలో యూజర్ నేమ్ అనేది సరిగ్గా కనపడటం లేదు. అందుకే యాక్యురసీ పెంచడం కోసం ప్రాంప్ట్ని కొంచెం కస్టమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు యూజర్ నేమ్తో క్లియర్గా ఫొటోస్ అనేవి జనరేట్ అయ్యాయి. ఇప్పుడు లోగో దగ్గర ఇన్స్టాగ్రామ్ ప్లేస్లో ఫేస్బుక్ అని ఇస్తే ఫేస్బుక్ లోగోతో ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. అలాగే ఇప్పుడు ఫేస్బుక్ ప్లేస్లో వాట్సాప్ అని ఇస్తే వాట్సాప్ లోగోతో ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాంప్ట్స్ యూస్ చేసి ఏ జనరేటెడ్ ఇమేజెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాబాయ్ పిన్ని.